యూనియన్ బడ్జెట్ 2026 అనేది ఇండియా ఫ్యూచర్ డైరెక్షన్ ని చూపించే ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఈ బడ్జెట్ ని ఫిబ్రవరి 1, 2026 రోజు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రజెంట్ చేశారు. ప్రతి ఇయర్ లాగే ఈసారి బడ్జెట్ అనౌన్స్ అయ్యాక స్టూడెంట్స్, పేరెంట్స్, యూత్ అందరూ ఈ బడ్జెట్ లో మనకి ఏమి యూజ్ ఉంది అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. సో ఈ బడ్జెట్ 2026లో గవర్నమెంట్ మెయిన్ గా ఫోకస్ చేసింది ఫ్యూచర్ జనరేషన్ మీద, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ యూత్ మీద. గవర్నమెంట్ క్లియర్ గా అర్థం చేసుకుంది ఒకటి, ఫ్యూచర్ లో జాబ్స్, ఎకానమీ అన్ని టెక్నాలజీ మీద డిపెండ్ అవుతాయి అని. అందుకే ఈ బడ్జెట్ లో ఎడ్యుకేషన్, స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కోర్ టాపిక్స్ గా ఉన్నాయి. ఎడ్యుకేషన్ విషయంలో గవర్నమెంట్ చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే జస్ట్ డిగ్రీ తీసుకోవడం సరిపోదు అని. ఇప్పుడు స్టూడెంట్స్ ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవాలి, డిజిటల్ ఎడ్యుకేషన్ ని ఎక్స్పాండ్ చేయాలి, ఏఐ బేస్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ లెర్నింగ్ ని కంబైన్ చేయడం, ఇవన్నీ బడ్జెట్ లో మెన్షన్ చేశారు. దీని మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నా ఎప్పుడు చదవగలడు, తన స్పీడ్ లో నేర్చుకోగలడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే బడ్జెట్ 2026 లో ఏఐకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ చెప్పింది సింపుల్ గా ఒకటే, ఫ్యూచర్ జాబ్స్ లో ఏఐ నాలెడ్జ్ కంపల్సరీ అవుతుంది. ఏఐ రీసెర్చ్ కి ఫండింగ్ ఇంక్రీజ్ చేయడం, ఎడ్యుకేషన్ లో ఏఐని యూజ్ చేయడం, ఏఐ స్టార్టప్స్ ని సపోర్ట్ చేయడం లాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా యూత్ కి మెసేజ్ ఏంటంటే మీ ఫ్యూచర్ సెక్యూర్ చేయాలంటే ఏఐ నేర్చుకోండి అని. ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ గురించి మాట్లాడితే ఈ బడ్జెట్ లో జాబ్ క్రియేషన్ కోసం స్కిల్స్ ని బేస్ చేసుకున్నారు. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ని స్ట్రెంథన్ గా చేయడం, ఇంటర్న్షిప్ ఎంకరేజ్ చేయడం, స్టార్టప్స్ అండ్ ఎంఎస్ఎంఈస్ ద్వారా జాబ్స్ క్రియేట్ చేయడం లాంటి స్టెప్స్ మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఒపీనియన్ ఏంటంటే యూత్ జాబ్ కోసం వెయిట్ చేయడం కాదు, ముందుగా స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి, అప్పుడు ఆపర్చునిటీస్ ఆటోమేటిక్ గా వస్తాయి అని. మిడిల్ క్లాస్ అండ్ ట్యాక్స్ విషయంలో షార్ట్స్ ఏమీ లేవు. ట్యాక్స్ సిస్టమ్ ని సింపుల్ గా కంటిన్యూ చేశారు. మిడిల్ క్లాస్ మీద ఎక్స్ట్రా బర్డెన్ పెట్టలేదు. మెయిన్ ఏం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ, అంటే సడన్ చేంజెస్ కాకుండా స్లో అండ్ స్టడీ గ్రోత్ ప్లాన్ చేశారు. డిజిటల్ ఇండియా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ లో ఇంటర్నెట్ రీచ్ ని రూరల్ ఏరియాస్ కి ఎక్స్టెండ్ చేయడం, డిజిటల్ పబ్లిక్ సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేయడం, క్యాష్లెస్ ఎకానమీని ప్రమోట్ చేయడం లాంటి పాయింట్స్ లో ఉన్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ కి ఆన్లైన్ లెర్నింగ్, ఫ్రీలాన్సింగ్, రిమోట్ జాబ్స్ లాంటి ఆపర్చునిటీస్ ఈజీ అవుతాయి అన్నమాట. ఓవరాల్ గా చూస్తే యూనియన్ బడ్జెట్ 2026 క్లియర్ మెసేజ్ ఇస్తుంది. ఫ్యూచర్ లో సక్సెస్ కావాలి అంటే ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్కిల్స్ ప్లస్ టెక్నాలజీ కంపల్సరీ. ఈ బడ్జెట్ స్టూడెంట్స్ ని రోట్ లెర్నింగ్ నుండి ప్రాక్టికల్ లెర్నింగ్ వైపు తీసుకెళ్లడం కోసం డిజైన్ చేశారు. గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా చెప్పింది ఏంటంటే మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది, స్కిల్స్ నేర్చుకుంటే ఎవరు ఆపలేరు అని. బడ్జెట్ 2026 చెప్పిన మెయిన్ లెసన్ ఒకటే, డిగ్రీ కన్నా స్కిల్స్ పవర్ఫుల్, స్కిల్స్ కన్నా రైట్ మైండ్ సెట్ పవర్ఫుల్.